హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రామానుజాచార్యాయ నమ. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం. తిరుప్పావై అవతారిక. తిరుప్పావై అనగా శ్రేష్టమైన వ్రతమని అర్థం. పరమపదమునందు అనంతశాయిపై శ్రీమన్నారాయణమూర్తి శ్రీ భూనీలాదేవితో సరస సల్లాపులాడుచు శయనించియుండు సమయమున భూదేవి ప్రపంచములో మీకు అత్యంత ప్రియమైన భక్తులెవరని అడుగగా, ఫలము కోరక శ్రద్ధగా పుష్ప కైంకర్యము చేయువారు నాకు శ్రేష్ఠులని భగవంతుడు ఆనతిచ్చిరి. స్వామి అనుమతి పొంది శ్రీవల్లి పుత్తూరులో పేరియాళ్వారు నందనములో తులసి చెట్టు కింద భూదేవి అయోనిజ సంభవురాలై దివ్య తేజస్సుతో పరిమళంతో ఉద్భవించినది. పెరియాళ్వార్లు తులసి పుష్పములను కోయునప్పుడు ఈ శిశువుని చూచి భగద్వంశమని బిడ్డనెత్తుకొని చిన్న ఆండాళ్ళని పెరువిడిరి. తులసి చెట్టు కింద పుట్టిన బిడ్డగాన గోదాదేవి అని నామమిడిరి. సర్వేశ్వరునికి వాహనమైన గరుడాళ్వార్ల అంశమే పెరియాళ్వార్లుగా వచ్చి వటపత్రి సాయికి పుష్పమాలను కట్టి సమర్పించేవారు. ఈ మహాత్ములకు పుత్రికగా భూదేవి అంశం ఆండాళమ్మ జన్మించినారు. తండ్రికి తోడుగా తాను పుష్పమాలను కట్టి రంగనాథునికి సమర్పిస్తూ ఒకనాడు తాను ధరించి అద్దములో తన సౌందర్యం అందం చూచుకొని మాలను తీసి పెట్టెడివాడు. ఒకనాడు తండ్రి ఆ మాలలో తల వెంట్రుకలను చూచి కోపగించి వేరే పూలమాలలను కట్టి భగవంతునికి సమర్పించగా, ఈ మాల నాకు శ్రేష్టము కాదు, నీ పుత్రిక ధరించిన మాలయే నాకు ముఖ్యమని చెప్పగా ఆళ్వార్లకు ఆనందము ఉప్పొంగి షూడి కొడుతానాచారని తిరునామం విడిరి. ఆండాళమ్మక రంగనాథునికి పెండ్లి ఆడవలెననే కోరిక పుట్టగా పూర్ణకాలమందు శ్రీకృష్ణుని గూర్చి నోము నోచిన గోపికలను స్మరించి శ్రీవల్లి పుత్తూరిలో తోటి చలికత్తెలతో ఆండాళమ్మ ఈ వ్రతమాచరించి పాడిన 30 పాశురములు ఈ పద్యములనే తోహర గానముగా సద్గురువుల కృపచే సులలిత బోధగా సర్వజనులకు సులభగ్రాహముగా అందినది. వెనుక వచ్చిన ఆళ్వార్లు గోదాదేవి పాశురముల గురించి వారి వారి అభిప్రాయములను తనియన్ల రూపంలో తెలియజేసినారు. తనియన్లు అనగా ఒక పద్య రూపంలో ఉండుట, వాటి అనువాదమే కంచి వాస్తవ్యులైన ప్రతివాది భయంకర అన్నంగాచారులు ప్రసాదించిన ప్రసంగం ఈ ఆండాళ్ తిరుప్పావు. స్తోత్రులారా, ఈ యొక్క తిరుప్పావు తోహరగానం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించువారులకు అక్కరగా వినిన వారులకు సర్వేశ్వరుడు శాంతిదానము ప్రసాదించి దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి పొందుదురని ప్రార్థన. తనియన్లు శంకరాభరణము. మణివాళ మాముని తనియన్. శ్రీశైలాచార్యులు దయకు పాత్రులు, జ్ఞాన భక్తి పరిపూర్ణులు, యతిరాజులకు ప్రీతి పాత్రులు, మణివాళ మామునికి వందనము. కూరత్తాళ్వార్ తనియన్. లక్ష్మీనాయక నారాయణ శ్రీనాథ మునులు శ్రీ ఆళవందార్లు, గురు పరంపరాచార్యుల పంక్తికి సేవించదము ఎల్లప్పుడు. సర్వేశ్వర తిరుచరణము తప్ప ఇతర విషయములు తృణములుగా తలచిన పూజులు రామానుజునులు తిరువడిన ఆశ్రయించదము. శ్రీ ఆళ్వందార్ తనియన్. జననీ జనకులు స్త్రీలు పుత్రులు వంశపు జనులు నేమముచే ఆళ్వారుల తిరువడి ద్వయమగుచును షటగోపులకు వందనము. ప్రసన్న జనులు మనోరహమగు పగడ పుష్పముతో ఒప్పినదో శ్రీ షటగోపుల పాదద్వయము శిరము చేత సేవించదము. శ్రీ పరాశర్ భట్టర్ తనియన్. பூதத்தாழ்வார் புகையாகருளா பெய்யாழ்வார் பெரியாழ்வார்லா திருமலிசையாழ்வார் குலசேகருல తొండరడపడియాళ్వార్లాం. తిరుమంగయ్యాళ్వార్ నమ్మాళ్వార్లను పూజలకు యతిరాజులను నిరతమునే సేవించువాడను తిరువడిగలకు ప్రణతింతు. ఆండాళ్ తిరునక్షత్ర తనియన్. కర్కటే పూర్వ పల్గుణానాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకిం. ఆండాళమ్మ ఆనతిచ్చిన తరుప్పావు. గోదాదేవి కోరి భజించే గోకులనాథుని చరితమును పెరియాళ్వారుల ముద్దుల పట్టి పాడిన పాటలు వినరండి.
గోకులవాసుని గోపికలోలుని కోరి భజింతుము రారండి. గోదాదేవి కోరిక తీర్చిన రంగనాథుని గానంబు. క్షీరసాగర షాయికి లక్ష్మీ పాదములొత్తుచునుండగను జనన మరణ రాహిత్యము కొరకు ఉపాయమేమని ప్రశ్నించే. పన్నగశాయి భూమి పిరాటకి ప్రియవచనములే ఇటు పలికే. తిరుత్తళాయి పుష్పమాల కైంకర్యము నాకు శ్రేష్టంబు. ఈ రీతిగా నా భక్తులందరూ శ్రద్ధతో నన్నే పూజించి ప్రకృతి బంధం విడుదల పొంది పరమపదంబు పొందెదరు. ఆండాళమ్మ ఆనతిచ్చిన తిరుప్పావునే ప్రబంధము భాగవతోత్తములందరూ చేరి పరంధాముని భజించుడి. రుక్మిణి దేవితో కూడి సుఖించే కృష్ణ స్వామిని మేల్కొనిపి దాస్యము చేయు ఆసక్తి గలది శ్రీ ఆండాళమ్మకు వందనము. హంస నడకల ఆండాళమ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించును. విల్లిపుతూరిలో అవతరించిన షూడి కొడుతానాచారు రంగనాథునికి సమర్పించిన గోదాగానము చెయ్యండి. తగిన వయసు గల ఆండాళమ్మ తనకు నాథుడు రంగడని తాను ధరించిన ప్రేమమాలను రంగని మెడలో వేసెనుగా. శ్యామసుందరుని పెండ్లి ఆడుటకు శ్రీనివాసుని ప్రార్థించి 30 దినములు మగువలు చేరి ఉత్తమ రథము చేసిరిగా. హరే శ్రీనివాస.